ఓం శాంతి. మే 25వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 4/9/2005. మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. శిక్షణతో పాటు క్షమ మరియు దయను ధారణ చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. అప్పుడు మీ ఇల్లు ఆశ్రమంగా అయిపోతుంది. ఈరోజు బాబ్దాదా పిల్లలందరి మస్తకంలో పవిత్రత యొక్క రేఖలను చూస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. పవిత్రత యొక్క రేఖలు ఏవో తెలుసా? పవిత్రత అందరికీ ప్రియమనిపిస్తుంది. పవిత్రతయే సుఖము, శాంతి, ప్రేమ, ఆనందాలకు జనని. పవిత్రతయే మానవులకు సత్యమైన అలంకారము. పవిత్రత లేదంటే మానవ జీవితానికి విలువ లేదు. దేవతలు పవిత్రులు కనుకనే వారు గౌరవనీయులు మరియు పూజ్యనీయులుగా ఉన్నారు. ఈ రోజుల్లో పవిత్రత లేదు కనుక మానవ జీవితం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. బాబ్దాదా పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పవిత్ర భవ, యోగీ భవ అనే వరదానం ఇచ్చారు. ఏ ఆత్మలో అయితే పవిత్రత ఉందో వారి నడక, నడవడిక, ముఖము మెరుస్తూ ఉంటుంది. కనుక పవిత్రతయే జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. వాస్తవానికి పిల్లలైన మీ అందరి ఆది స్వరూపమే పవిత్రత. అనాది స్వరూపము కూడా పవిత్రతయే. ఇటువంటి పవిత్ర ఆత్మల విశేషత వారి జీవితంలో సదా పవిత్రతా పర్సనాలిటీ కనిపిస్తుంది. పవిత్రత యొక్క రియాలిటీ, పవిత్రత యొక్క రాయల్టీ ముఖము మరియు నడవడికలో కనిపిస్తుంది. ఈ రేఖలే జీవితానికి అలంకారము. రియాలిటీ అనగా నేను అనాది ఆది స్వరూప ఆత్మననే స్మృతి ద్వారా సమర్థంగా అవుతారు. రాయల్టీ అనగా స్వయం కూడా స్వమానంలో ఉంటూ ప్రతి ఒక్కరికి గౌరవమిచ్చి నడిచేవారు. పర్సనాలిటీ అనగా సదా సంతుష్టత మరియు ప్రసన్నత. స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. పవిత్రత ద్వారా ప్రాప్తులు కూడా చాలా ఉన్నాయి. బాబ్దాదా పిల్లలైన మీ అందరికీ ఏ ఏ ప్రాప్తులు చేయించారో తెలుసు కదా. ఎన్ని ఖజానాలతో నిండుగా చేశారు. ఒకవేళ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకుంటే నిండుగా అయిపోతారు. అన్నిటికంటే మొదట జ్ఞాన ఖజానాను ఇచ్చారు. ఈ జ్ఞాన ఖజానా ద్వారా జీవితంలో ఉంటూ కూడా దుఃఖము, అశాంతి నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పము లేక వికల్పము వచ్చినా జ్ఞానబలము ద్వారా విజయులుగా అయిపోతారు. రెండవ ఖజానా స్మృతి, యోగము. దీని ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి. ఈ శక్తుల ఆధారంతో సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజంగా దాటుకుంటారు. మూడవది ధారణల ఖజానా. దీని ద్వారా సర్వగుణాలు ప్రాప్తిస్తాయి. నాల్గవది సేవ యొక్క ఖజానా. దీని ద్వారా ఎవరి సేవ అయితే చేస్తారో వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి, సంతోషం ప్రాప్తిస్తుంది. ఇన్ని ఖజానాలు తండ్రి ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. తండ్రి పిల్లలందరికీ ఒకే సమానంగా ఖజానాలు ఇస్తారు. కొందరికి తక్కువ,
కొందరికి ఎక్కువ ఇవ్వరు. కానీ తీసుకునే వారిలో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు ఖజానాలను ప్రాప్తి చేసుకొని తింటారు, తాగుతారు, మజా చేసుకుంటూ ఆనందంలోనే సమాప్తం చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు తింటారు, తాగుతారు, మజాలో ఉంటూ జమ కూడా చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు కార్యంలో కూడా ఉపయోగిస్తారు, కానీ పెంచుకుంటూ వెళ్తారు. ఖజానాలను పెంచుకునే తాళం చెవి ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించడం. ఎవరైతే ఉపయోగిస్తారో వారు పెంచుకుంటారు. కనుక ఈ విశేషమైన ఖజానాలు జమ అయి ఉన్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. జమ ఉందా? ఏమంటారు? జమ అయ్యాయా లేక కొద్ది కొద్దిగా ఉన్నాయా? ఎవరి వద్ద అయితే ఈ ఖజానాల జమ ఉందో వారు సదా నిండుగా ఉంటారు. ఏ వస్తువైనా నిండుగా ఉన్నప్పుడు అది అలజడిలోకి రాదు. నిండుగా లేకుంటే అలజడిలోకి వచ్చి కదులుతూ ఉంటుంది. ఏదైనా వస్తువును ఒకవేళ పూర్తిగా నింపకపోతే అది కదులుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకవేళ సర్వ ఖజానాలతో నిండుగా లేకుంటే అలజడి ఉంటుంది. తండ్రి యొక్క ఖజానాలు నా జన్మసిద్ధ అధికారమనే నశ సదా ఉండాలి. తండ్రి ఇచ్చారు, మీరు తీసుకున్నారు. కనుక ఆ ఖజానాలన్నీ ఎవరివి? మీవిగా అయిపోయాయి కదా. మరి ఎవరి వద్ద ఖజానాలు ఉన్నాయో వారు ఎంత నషాలో ఉంటారు? ఉదాహరణకు రాజుకు చిన్న కుమారుడు ఉంటే అతనికి తన తండ్రి వద్ద ఏ ఏ ఖజానాలు ఉన్నాయో తెలియకపోయినా తండ్రి ఖజానాలన్నీ నా ఖజానాలే అనే నష ఉంటుంది. అంతేకాక ఆ ఖజానాల సంతోషంలో ఉంటాడు. ఒకవేళ సంతోషం తక్కువగా ఉంటే దానికి కారణమేమిటి? తండ్రి అయితే ఖజానాలు ఇచ్చేశారని విన్నారు కదా. కానీ ఒకరేమో వినేవారు, మరొకరు ఇముడ్చుకునేవారు. ఎవరైతే ఇముడ్చుకుంటారో వారు నషాలో ఉంటారు. ఈరోజు కొత్త కొత్త పిల్లలు కూడా వచ్చారు. బాబ్దాదా భాగ్యశాలి పిల్లలైన మీ అందరికీ మీ భాగ్యానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీ భాగ్యాన్ని గుర్తించారా? పరమాత్మ ప్రేమ అవినాశీ ప్రేమ. ఇది కేవలం ఒక జన్మ కొరకే కాదు, అనేక జన్మలు సదా ఈ ప్రేమ స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తోందో అది సంగమయుగ భాగ్యవంతమైన యుగము. సత్యయుగాన్ని కూడా భాగ్యశాలి యుగమని అంటారు. కానీ వర్తమాన సంగమయుగ సమయము దానికంటే భాగ్యవంతమైనది. ఎందుకు? ఈ సంగమయుగంలోనే తండ్రి ద్వారా అఖండ భాగ్యం యొక్క వరదానము, వారసత్వము ప్రాప్తిస్తాయి. కనుక ఇలాంటి సంగమయుగంలో భాగ్యశాలి సమయంలో మీరందరూ మీ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చి చేరుకున్నారు. బాబ్దాదా పిల్లలకు ఒక చాలా సహజ పురుషార్థం యొక్క విధిని వినిపిస్తున్నారు. మీకు సహజమైనది కావాలి కదా, కష్టమైనది కావాలనుకోరు కదా. ఈ పాత పిల్లలకైతే భాగ్యం యొక్క సహజ విధి లభించింది కదా. వేరే ఏమీ చేయకండి, కేవలం ఒక్క విషయం చేయండి.
ఒక్క విషయమైతే చేయగలరు కదా? చేయగలరో లేదో చెప్పండి, చేస్తామని చెప్పండి. కనుక అన్నిటికంటే సహజ విధి అమృతవేళ నుండి మీరు ఎవరినైతే కలుస్తారో వారి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి మరియు ఆశీర్వాదాలనివ్వండి. క్రోధి ఆత్మ వచ్చినా మీరు వారికి కూడా ఆశీర్వాదాలనివ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజ యంత్రము. ఎలాగైతే సైన్సు సాధనమైన రాకెట్ ఎంత త్వరగా కార్యం చేస్తుందో అలా ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలను తీసుకోవడం కూడా ముందుకు వెళ్ళేందుకు చాలా సహజమైన సాధనము. అమృతవేళ సహజ స్మృతి ద్వారా తండ్రి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి మరియు పూర్తి రోజంతా ఆశీర్వాదాలను ఇవ్వండి. ఆశీర్వాదాలను తీసుకోండి. ఇది చేయగలరా? చేయగలిగితే చేతులెత్తండి. ఎవరైనా శాపమిస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని మాటిమాటికి విసిగిస్తే ఏం చేస్తారు? చూడండి, మీరు పరమాత్మ పిల్లలు, దాత యొక్క పిల్లలు. దాతలు కదా, మాస్టర్ దాతలు కదా. మరి దాత యొక్క పని ఏమిటి? ఇవ్వడం. కనుక అన్నిటికంటే మంచి వస్తువు ఆశీర్వాదాలనివ్వడం. ఎలాంటి వ్యక్తులైనా వారు మీ సోదరీసోదరులే కదా. మీరందరూ పరమాత్మ పిల్లలు కనుక సోదరీసోదరులే కదా. పరమాత్మ సంతానం నా ఈశ్వరీయ సోదరుడు, నా ఈశ్వరీయ సోదరిగా భావించి వారికేమిస్తారు? శాపమిస్తారా? తండ్రి ఎప్పుడైనా శాపమిస్తారా? ఇస్తారా? ఇస్తారో ఇవ్వరో చెప్పండి. ఇస్తారని అనకండి. ఆశీర్వాదాలిస్తే చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకు? ఒకవేళ శాపమిచ్చే వారికి కూడా మీరు ఆశీర్వాదాలిస్తే వారిచ్చినా ఇవ్వకపోయినా మీరు ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉంటే ఇక దుఃఖం ఎందుకు కలుగుతుంది? బాబ్దాదా ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఒక వరదానం ఇస్తున్నారు. వరదానాన్ని గుర్తుంచుకుంటే సదా సంతోషంగా ఉంటారు. వరదానమి వినిపించమంటారా? వింటారా? వరదానమేమిటంటే, ఒకవేళ ఎవరైనా మీకు దుఃఖమిచ్చినా కూడా మీరు దుఃఖాన్ని తీసుకోకండి. వారు ఇస్తారు, కానీ మీరు తీసుకోకండి. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేశారు, కానీ తీసుకునేవారైతే మీరే కదా. ఇచ్చేవారు తీసుకోరు. ఒకవేళ వారు చెడు వస్తువు ఇస్తే తీసుకుంటారా? దుఃఖమిస్తారు, అశాంతి ఇస్తారు అనగా అవి చెడు వస్తువులు కదా. మీకు దుఃఖం అంటే ఇష్టమా? ఇష్టం లేదు కదా. అది చెడు వస్తువు కదా. మరి చెడు వస్తువును తీసుకుంటారా? ఎవరైనా మీకు చెడు వస్తువు ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. మరి ఎందుకు తీసుకుంటారు? తీసేసుకుంటారు కదా. ఒకవేళ దుఃఖం తీసుకుంటే దుఃఖితులుగా ఎవరవుతారు? మీరవుతారా లేక వారవుతారా? తీసుకునేవారు ఎక్కువ దుఃఖితులుగా అవుతారు. ఒకవేళ ఇప్పటి నుండి దుఃఖాన్ని తీసుకోకుంటే మీ సగం దుఃఖం దూరమైపోతుంది. ఎందుకంటే తీసుకోరు కదా. అంతేకాక దుఃఖానికి బదులుగా మీరు వారికి సుఖమిస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. కనుక సుఖంగా కూడా ఉంటారు మరియు ఆశీర్వాదాల ఖాతా కూడా నిండుగా అవుతూ ఉంటుంది.
ఎలాంటి వారైనా ప్రతి ఆత్మ నుండి మీరు ఆశీర్వాదాలను తీసుకోండి. శుభభావన, శుభకామన ఉంచుకోండి. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఎవరైనా అలాంటి పని చేసినప్పుడు వారికి శిక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తారు. వీరిని సరిచేయాలని శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇవ్వండి, కానీ శిక్షణ ఇచ్చేందుకు అన్నిటికంటే ఉత్తమమైన విధి ఏమిటంటే క్షమ యొక్క రూపంగా అయ్యి శిక్షణ ఇవ్వండి. కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వకండి. దయ మరియు క్షమ చూపించండి మరియు శిక్షణ కూడా ఇవ్వండి. 2 శబ్దాలను గుర్తుంచుకోండి: శిక్షణ మరియు క్షమ, దయ. ఒకవేళ దయాహృదయులుగా అయ్యి వారికి శిక్షణ ఇస్తే మీ శిక్షణ పనిచేస్తుంది. దయాహృదయులుగా అయ్యి ఇవ్వకపోతే మీ శిక్షణను ఒక చెవి ద్వారా విని రెండవ చెవి ద్వారా వదిలేస్తారు. శిక్షణ ధారణవ్వదు. కరెక్టే కదా? అనుభవముందా? మీరు కూడా ఎవరికైనా శిక్షకులుగా అయితే అవ్వడం లేదు కదా? శిక్షకులుగా అవ్వడం త్వరగా వస్తుంది, కానీ దాంతోపాటు క్షమించడం కూడా తోడుగా ఉండాలి. దయ చూపించే విధి శుభభావన, శుభకామన. సత్యమైన ప్రేమ రాయిని కూడా నీరుగా చేస్తుందని అంటారు కదా? అలా క్షమాస్వరూపంతో శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు ఏ కార్యం గురించైతే వీరు చెయ్యకూడదు, ఇలా జరగకూడదని కోరుకుంటున్నారో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మీరు దయాహృదయులుగా అయ్యి శిక్షణ ఇచ్చిన ప్రభావంతో వారి కఠోరమైన హృదయం కూడా పరివర్తన అయిపోతుంది. కనుక ఏ వరదానం లభించింది? దుఃఖం ఇవ్వరాదు, దుఃఖం తీసుకోరాదు. ఇష్టమేనా? ఇష్టమైతే ఇప్పుడిక తీసుకోకండి, పొరపాటు చెయ్యకండి. తండ్రి దుఃఖం ఇవ్వనప్పుడు మరి తండ్రిని అనుసరించాలి కదా? అనుసరిస్తున్నారు కూడా, కానీ అప్పుడప్పుడు కొద్దిగా మందలిస్తున్నారు. అలా మందలించకండి, దయ చూపించండి. దయతో పాటు శిక్షణ ఇవ్వండి. మాటిమాటికి ఎవరినైనా మందలించడం ద్వారా ఆ ఆత్మ ఇంకా శత్రువైపోతుంది, ఏవగింపు కలుగుతుంది. మీరు పరమాత్మ పిల్లలు కదా? ఎలాగైతే తండ్రి పతితులను కూడా పావనంగా చేసేవారు కదా, మరి మీరు దుఃఖితులకు సుఖాన్ని ఇవ్వలేరా? ఇప్పుడు వెళ్ళి ప్రయత్నించి చూడండి. ప్రయత్నిస్తారు కదా? అయితే మొదట ఇంటి నుండే ఉద్ధారణ ప్రారంభించండి. పరివారంలో ఒకవేళ ఎవరైనా దుఃఖం ఇచ్చినా కూడా మీరు దుఃఖాన్ని తీసుకోకండి. ఆశీర్వాదాలు ఇవ్వడం, దయాహృదయులుగా అవ్వడం మొదట ఇంటి వారిపై చేయండి. మీ ఇంటి ప్రభావం మీ వీధిపై పడుతుంది. వీధి యొక్క ప్రభావం దేశంపై పడుతుంది. దేశం యొక్క ప్రభావం విశ్వంపై పడుతుంది. సహజమే కదా? మీ పరివారంలో ప్రారంభించండి. ఎందుకంటే ఒక్కరు క్రోధం చేసుకున్న ఇంటి వాతావరణం ఏమైపోతుంది? ఇల్లుగా అనిపిస్తుందా, లేక యుద్ధ మైదానం వలె అనిపిస్తుందా? ఆ సమయంలో మంచిగా అనిపిస్తుందా? అనిపించదు కదా? మీరు కూడా ఒకరోజు విఐపీలతో పాటు మధువనంలోని సమర్పిత సోదరులు కూడా ఎదురుగా కూర్చొని ఉన్నారు. మీరు కూడా మీ సాథీలతో మీ కార్యకర్తలతో దుఃఖం తీసుకోరాదు, దుఃఖం ఇవ్వరాదు. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలను తీసుకోవాలి.
ఒకవేళ అలాంటి సమయంలో కూడా మీరు అధికారంతో హృదయపూర్వకంగా మేరా బాబా, పరమాత్మ బాబా, నా బాబా అని అన్నారంటే భగవంతుడు సదా హాజరుగా ఉంటారు. ఒకవేళ హృదయపూర్వకంగా అధికార రూపంలో అలాంటి సమయంలో నా బాబా అని అన్నారంటే ప్రభువైన తండ్రి హాజరైపోతారు. ఎందుకంటే తండ్రి ఎవరి కోసమున్నారు? పిల్లల కోసమే కదా ఉన్నారు. అధికారి పిల్లలకు తండ్రి సహయోగం ఇవ్వకపోవడం అనేది జరగనే జరగదు. ఇది అసంభవము. కనుక పరివర్తన చేసుకొని వెళ్ళండి. ఎలా వచ్చారో అలాగే వెళ్ళకండి. పరివర్తన చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చారు కదా, టికెట్కు ఖర్చు పెట్టారు కదా, ఖర్చు కూడా చేశారు, సమయం కూడా ఇచ్చారు. కనుక దాని విలువనైతే ఉంచుకుంటారు కదా. దాని విలువ ఏమిటంటే స్వపరివర్తన ద్వారా ఇంటి పరివర్తన, తర్వాత దేశ పరివర్తన, తర్వాత విశ్వ పరివర్తన. మీ ఇల్లు ఆశ్రమంగా అయిపోవాలి. ఇల్లు కాదు, ఆశ్రమము. శాస్త్రాలలో కూడా గృహస్థ ఆశ్రమమని చెప్పబడింది. కానీ ఈరోజు ఆశ్రమంగా లేదు. ఆశ్రమము వేరుగా, ఇల్లు వేరుగా అయిపోయాయి. కనుక ఇంటిని ఆశ్రమంగా చేసుకోండి. ఆశీర్వాదాలనివ్వడం, ఆశీర్వాదాలను తీసుకోవడం అనేది ఆశ్రమము యొక్క కార్యము. మీ ఇల్లు మందిరంగా అయిపోతుంది. మందిరంలోని మూర్తి ఏం చేస్తుంది? ఆశీర్వాదాలనిస్తుంది కదా. మూర్తి ముందుకు వెళ్ళి ఏమని అంటారు? ఆశీర్వాదాలివ్వండని అడుగుతారు. దయ చూపించమని ఆర్తనాదాలు చేస్తారు. కనుక మీరు కూడా ఏమివ్వాలి? ఆశీర్వాదాలనివ్వాలి. ఈశ్వరీయ ప్రేమను, ఆత్మిక ప్రేమను ఇవ్వండి. శారీరక ప్రేమ కాదు, ఆత్మిక ప్రేమను ఇవ్వండి. ఈ రోజుల్లో స్వార్థపూరిత ప్రేమ ఉంది. సత్యమైన హృదయం యొక్క ప్రేమ లేదు. స్వార్థం ఉంటే ప్రేమనిస్తారు, స్వార్థం లేకపోతే పట్టించుకోరు. మరి మీరు ఏం చేస్తారు? ఆత్మిక ప్రేమనివ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. దుఃఖాన్ని తీసుకోకండి, దుఃఖం ఇవ్వకండి. చూడండి, మీకు అవకాశం లభించింది. బాబ్దాదాకు కూడా సంతోషముంది. ఇంతమంది ఎవరైతే వచ్చారో భారతదేశం నుండి దాదాపు 250 మంది విఐపీలు రిట్రీట్కు వచ్చారు. వారందరి ఇళ్ళు ఆశ్రమంగా అయితే అవుతాయి కదా. అలా తయారు చేస్తారు కదా. పక్కానా లేక కొద్ది కొద్దిగా కచ్చానా? ఏది ఏమైనా కొద్దిగా సహనమైతే చేయాల్సి వస్తుంది. ఇముడ్చుకునే శక్తిని కార్యంలో ఉపయోగించాల్సి వస్తుంది. కానీ సహనశక్తి యొక్క ఫలితం చాలా మధురంగా ఉంటుంది. సహనం చేయాల్సి వస్తుంది, కానీ ఫలితం చాలా మధురంగా ఉంటుంది. కనుక మేము ఇంటింటిని స్వర్గంగా చేస్తాము, మందిరంగా చేస్తాము, ఆశ్రమంగా చేస్తామని ఎవరైతే పక్కా ప్రతిజ్ఞ చేస్తారో వారు చేతులెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తకండి. ఎందుకంటే తర్వాత బాబ్దాదా లెక్కాచారం తీసుకుంటారు. కనుక ఇతరులను చూసి చేతులెత్తకండి. సత్యసత్యంగా మనసు యొక్క చేతిని మనస్ఫూర్తిగా ఎత్తండి. దాదీలు చెప్పండి, వీరికి దీనికోసం ఏం బహుమతి ఇస్తారు? దాదీతో ఇన్ని మందిరాలు తయారైపోతే
మీరు వారికి ఏ బహుమతి ఇస్తారో చెప్పండి. వారు తమ ఇంటిలోని వారిని తీసుకురావాలి. ఇదైతే బహుమతి కాదు కదా. వీరికి పని ఇచ్చారు. బాబా ఏం ఆజ్ఞాపిస్తే అదే ఇస్తాము. బహుమతి అయితే మీకు లభిస్తుంది. అదేమీ పెద్ద విషయం కాదు. కానీ అనేది ఉందా? కానీ తర్వాత ఏమిటో చెప్పమంటారా? మీరు వెళ్ళిన తర్వాత మీ ధారణను పరివర్తన చేసుకోవాలి. 15 రోజుల తర్వాత, నెల తర్వాత మీ రిజల్ట్ రాయాలి. ఎవరైతే 1 నెల కొరకైనా దుఃఖం తీసుకోరో, దుఃఖాన్ని ఇవ్వరో వారికి చాలా మంచి బహుమతి ఇస్తాము. ఒకవేళ మీరు వస్తే అభినందనలు, రాలేకపోయినా కూడా మీ సెంటర్కు పంపిస్తాము. మంచిది. నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లల స్మృతి బాబ్దాదాకు లభించింది. టెలిఫోన్ ద్వారా స్మృతి పంపించిన, ఉత్తరాలు రాసిన, మనసులో స్మృతి చేసిన, దేశం వారు కావచ్చు, విదేశం వారు కావచ్చు, బాబ్దాదా ఆ పిల్లలందరికీ రిటర్న్లో ఆశీర్వాదాలు మరియు 16 రెట్ల ప్రియస్మృతులనిస్తున్నారు. నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారి పిల్లలకు, నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో నిండుగా, నిర్విఘ్నంగా, వ్యర్థ సంకల్పాల రహితంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, దానితో పాటు స్వపరివర్తన చేసుకునే మరియు చేయించే ఉమంగ ఉత్సాహాలలో ఎగిరే పిల్లలకు, బాబ్దాదాకు సత్యంగా మనసులోని సమాచారాన్ని ఇచ్చేటటువంటి సత్యమైన మనసుగల పిల్లలకు, విశేషంగా మనోభిరాముని రూపంలో, తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురువు రూపంలో 16 రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క 16 రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: భ్రమించే లేక వెతికే ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించే చైతన్య లైట్ మైట్ హౌస్ భవ. వివరణ: ఎవరైనా భ్రమించే ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించేందుకు చైతన్య లైట్ మైట్ హౌస్గా అవ్వండి. దీని కొరకు 2 విషయాలపై గమనముంచండి. 1. ప్రతి ఆత్మ యొక్క కోరికను పరిశీలించాలి. ఎలాగైతే నాడి గురించి తెలిసిన వారిని యోగ్య డాక్టర్ అని అంటారో, అలా పరిశీలనా శక్తిని సదా ఉపయోగించండి. 2. సదా తమ వద్ద సర్వ ఖజానాల అనుభవాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. కేవలం వినిపించడమే కాదు, కానీ సర్వ సంబంధాలను, సర్వశక్తులను అనుభవం చేయించాలనే లక్ష్యాన్ని సదా ఉంచుకోవాలి. స్లోగన్: ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులు ఒక్క తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకోండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: మీ నిజస్వరూపము మరియు వరదానీ స్వరూపము సదా స్మృతిలో ఉంటే అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామరూపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు విస్మృతి మరియు అపవిత్రత అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి. ఎందుకంటే ఈ సంస్కారము మరియు స్వరూపము మీది కాదు, అవి మీ గత జన్మవి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ఇవైతే శూద్రుల సంస్కారము మరియు స్వరూపము. మావి కాదని మీ నుండి భిన్నంగా అనగా ఇతరుల సంస్కారముగా అనుభవమవ్వాలి. దీనినే న్యారా ప్యారా అని అంటారు. ఓం శాంతి.